హలో వీవర్స్, శీతాకాలం వస్తే అందరికీ గుర్తొచ్చే రెసిపీ చిక్కుడుకాయ టమాటా. ఫస్ట్ ఇలా చిన్న ముక్కలుగా పురుగులు లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం సరిపోయేంత ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు అవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గేంత వరకు వెయిట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. అవునండోయ్, మర్చిపోయాను, మీరు ఇంకా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయలేదు. ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. టమాటాలు ఇలా మగ్గుతూ ఉండగా దీంట్లో మనము పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలపటం అవగానే మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిచ్చాక ఇప్పుడు ఒకసారి మూత తీసేసి మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. దాంట్లో కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే చాలండి, మన టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతే. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు రైస్తో అన్నా తినచ్చు, చపాతీతో అన్నా తినచ్చు. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఓకే, ఉంటా మరి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.